ఇదా మీ సమస్య? నేను ఇంకేవేవో ఊహించుకుంటున్నాను. ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏముంది ఇందులో? ఆమీర్కోట్ రాజుగారికి మాట్లాడటం చేత కదంతే. మీకిది అంత తేలికైన విషయమా? కాకపోతే ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? నేను మీ వెంటపడి వచ్చి మీ మనసులో ఏముందో చెప్పమంటానా? మిమ్మల్ని అడగచ్చు, కానీ మీకు అవి నచ్చవు, అవునా? ఇందాక మీరేమన్నారు? అగ్నిలో దూకిన వారు దగ్ధమైపోతారు, ఇంకేదేదో అన్నారు. నేను దూరంగానే ఉంటానులేండి. కానీ మనం ఒక ఆట ఆడొచ్చు. అందులో మనసులో ఉన్న మాటలన్నీ నేరుగా పెదాలపైకొచ్చేస్తాయి. అయితే ఆ ఆటలో మీరు నాతో సహకరించాలి. సహకరిస్తారా? చాలా బాగుంది. రండి. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి అసలు? రండి. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను. అడగక ముందే అందిన వరమా, అలజడి పెంచే తొలి కలవరమా. ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా, ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా. మీకు చంద్రుడంటే ఇష్టమా లేక నక్షత్రాలా? చంద్రుడు. మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇందాక చెప్పాను కదా మీకు, మనం ఒక ఆట ఆడాలని. నేను మీకు ఒక పదం చెప్తాను. ఆ పదానికి సంబంధించిన మాటలు మీరు నాకు చెప్పాలి. నన్ను కాసేపు నమ్మాలి మీరు. అయితే ఆడదామా? మొదటి పదం నక్షత్రాలు. మా బాల్యంలో కేవలం నక్షత్రాలు మాకు నేస్తాలుగా ఉండేవి. కానీ అవి నాకు శత్రువులు. మా అమ్మ అంటుండేది, నక్షత్రాల్లోనే మన విధిరాత ఉంటుందని. ఇక నేను ఆ విధిరాతని మార్చాలనుకునేదాన్ని. అలాగే మీరు మీ విధిరాతను మార్చడంలో సఫలమయ్యారు. రాకుమారి గారు, రాకుమారి గారు, మా ప్రియమైన రాకుమారి గారు, ఎలా ఉన్నారు మీరు? చూస్తుంటే నొప్పి కొంచెం తగ్గినట్టుగా ఉందే. మీ నొప్పి కోసం ఏదైనా చేయమంటారా? మేం చెప్తున్నది అర్థం కాలేదా? నొప్పి ఇంకా పెంచమంటారా? అరవద్దు, అరవద్దు. ఎవరైనా వింటారు, ఎవరైనా వచ్చేస్తారు. ఈ అత్తాకోడళ్ల ప్రేమ చూస్తే అందరికీ కళ్ళు కుడతాయి కదా. ఏమైంది? ఏమైంది? కట్లు విప్పాలా? వెళ్ళనివ్వాలా? వెళ్ళిపోతారా? వెళ్ళనిస్తాం రాకుమారి గారు. మీరు చెయ్యాలనుకుంటున్నవన్నీ చేయనిస్తాంగా. ఏం లేదు, మా కుటుంబానికి ఓ ముద్దుల వారసుణ్ణివ్వండి. మీరది చేయనంత వరకు అప్పటిదాకా మీ స్వాతంత్ర్యం, మీ ప్రాణం, మీ ప్రతి శ్వాస మాకు బందీగానే ఉండి తీరాలి. అర్థమైందా రాకుమారి గారు?
ఓకే. మా రాణి గారికి ఆరోగ్యం కోలుకునే వరకు మీరు వారికి ఇలాంటి సాత్విక ఆహారమే ఇవ్వండి. సాత్విక ఆహారమా? కంగారు పడకండి చంద్రవదన్ బాబాయ్ గారు. ఈ పథ్యం వంటలు కేవలం రాణి గారి కోసమే, మీ అందరికీ కాదు. అయినా భోజనం దగ్గర మిమ్మల్ని ఎవరు ఆపగలరు? మహారాజా, కోకిల అన్నది మా పేరు కదా, కానీ ఆటకి ముగింపు రాణిగారు రాస్తున్నారేంటి? మీరు చూస్తున్నారుగా, వారం రోజుల క్రితమే ఈ భోజనాల దగ్గరే రాణాగారు రాణి గాయత్రిని నయవంచకి అన్నారు. ఎంత పరాభవం చేశారు వారిని. కానీ ఈరోజు భార్యకు పథ్యం వంటలు తయారు చేస్తున్నారు. స్వాగతం రాణి గారు. చిన్నరాణి గారు, రాకుమారి గారు ఎక్కడున్నారు? అంటే మేము తిరిగొచ్చినప్పటి నుంచి నాకు కనబడలేదు, నన్ను కలవడానికి కూడా రాలేదు. రాజకుమారి స్వర్ణలేఖ గారి ఒంట్లో కొంచెం బాలేదు రాణిగారు. అవును. వారికి ఒంట్లో బాలేదా? నేనిప్పుడే వారిని చూసొస్తాను. వద్దు. వారు అదే స్వర్ణలేఖ నొప్పికి తట్టుకోలేకపోతుంటే అతి కష్టం మీద మేం వారిని నిద్రపుచ్చి వచ్చాం. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారంటే వారికి నిద్ర పాడవుతుంది. మీరిప్పుడు వెళ్ళొద్దు. అదేనండి, మీరు ముందు భోంచేయండి, తర్వాత వెళ్ళి కలవచ్చు. యశోదా, చిత్తన్ రాజమాత, నవరాత్రులొస్తున్నాయి. ఈ ఇంట్లో రాణి గాయత్రీదేవి గారికి ఇది మొదటి నవరాత్రి. స్వర్ణ, ఇప్పుడు మీకు ఒంట్లో ఎలా ఉంది?